అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు పిన్నాపురం సోలార్ గ్రీన్ కో కంపెనీ చూడడానికి రావడం జరిగింది. హైడ్రో ప్రాజెక్టు కూడా చూడడానికి రావడం జరిగింది. అంతకుముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్నికిపోతున్నాయి, ఏవి కూడా వచ్చినట్టుగా అన్నీ కూడా ఎన్నికిపోతున్నాయి, ఏ ఇండస్ట్రీస్ కూడా రావని మాట్లాడిన పరిస్థితి. అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద దుమ్మెత్తిపోయడం జరిగింది. నిన్న వచ్చిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆ ప్రాజెక్టు, ఆ పని జరిగిన విధానాన్ని వితిన్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసి ఒక భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రాజెక్ట్ అక్కడ తయారు చేయడానికి ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పిన్నాపురం గ్రామ ప్రజలు, రైతులు, అదేవిధంగా తాండా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు భూములు ఇచ్చే దాంట్లో కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తుంది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏం కూడా అబ్జెక్షన్ చేయొద్దు, మీరు ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దంటే మాత్రం తాండా ప్రజలైతేనేమి, పిన్నాపురం ప్రజలైతేనేమి అందరూ కూడా భూములు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వరకు రైతులకు వాళ్ళకు నచ్చే విధంగా భూమి రేట్లు ఇప్పించిన తర్వాత ఏ రైతు కూడా ఒకవేళ భూములకు డబ్బులు ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయినా కూడా రైతులు కూడా ఎవరు బాధపడకుండా వాళ్ళ భూములందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడంతోనే తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వగలిగినాం. ఆ పరిస్థితి రైతులు కూడా మంచి సహకరించడంతోనే ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 ప్రాజెక్టుగా సోలార్ పవరు, హైడ్రో పవరు అంటే ఒక విధంగా పాణ్యం నియోజకవర్గంలో ఉండడం, ఆ ప్రాజెక్టులో నేను కూడా ఒక భాగస్వామి అయి రైతులను మధ్యగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఉన్నారో వాళ్లకు కూడా మధ్యన ఉండి రైతులకు ఎటువంటి భూములకు డబ్బులు నష్టపోకుండా వాళ్ళతో మాట్లాడి ఇప్పించగలిగినాం. అందుకే ఒక భూమికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేకున్న విధంగా రైతులకు అందరికీ కూడా కాంపెన్సేషన్, ఏ రైతు కూడా మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని కూడా రాని పరిస్థితి విధంగా మనం ఆ రోజు ఆ ఇండస్ట్రీని చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత ఆయన ఒప్పుకోవడం ఒక విధంగా మంచి జరిగిందని చూసి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్కి మాత్రం ఈ సభ నేను ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఎవరున్నాయని కూడా ఆయన అంతకుముందు బాగా జరిగింది ఈ ప్రాజెక్టు, ఈ భారతదేశానికి గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్పినందుకు ఆయనకు కూడా కృతజ్ఞత. నేను ఒకటే, అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్కి అగెనెస్ట్ కాదు అనేది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలని మాత్రం నేను వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చిపోయినందుకు ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ పిన్నాపురం గ్రామంలో 212 సర్వే నెంబర్ ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి మనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రైతులు, సాగులో ఉండేటోళ్ళందరూ కూడా భూమి ఆ ఇండస్ట్రీస్కు ఒప్పజెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి కానీ, లేకుంటే ఈ హైడ్రో పవర్ ఏర్పాటు చేయడానికి కానీ అటువంటి రైతులకు అన్యాయం జరగకుండా మీరు ఎట్లు కళ్ళారా చూసినారు. కాబట్టి మీరే ఈ ప్రాజెక్టు, ఇంత మంచి ప్రాజెక్టు, ఇంతమంది అందరూ కూడా బాగా సహకరించినారని చెప్పినారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ కూడా కోరేది ఒకటి, ఆ 212 రైతులకు అందరికి కూడా ఏదైతే కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళందరి లిస్టు ఫైనలైజ్ చేశారో వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వమని మాత్రం విజ్ఞప్తి చేస్తూ, పవన్ కళ్యాణ్ అధికార పార్టీ ఆయన ఉండే కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండే కూడా ఇది బాగా చేసినారని మాట్లాడిన దానికి కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గౌరవించాలి. కాబట్టి మొత్తం ఆయన మాట్లాడిన దానికి కూడా ఒకసారి ఆయన వచ్చి నిజానిజాలు తెలుసుకొని కరెక్ట్గా ఉండేదాన్ని మాట్లాడినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.